హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమటి మునిరత్నం. ఈరోజు మనం వీడినందు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి ఎస్సీ కార్పొరేషన్ లోన్లలో ఈ 2025 సంవత్సరానికి 31 రకాల వ్యాపారాలకైతే ఇప్పుడు అవకాశం ఇవ్వడం జరిగిందని అన్ని వీడియోలు చెప్తూ వస్తున్నాను. ఓకే, ఆ 31 రకాలు అనేటివి ఏంటి అనే విషయాన్ని చెప్దాం. దాంతోపాటు కొన్నిటికి క్వాలిఫికేషన్ కూడా చెప్పారు కదా, దాన్ని కూడా మెన్షన్ చేద్దాం. ఓకే, మొట్టమొదటిగా బిజినెస్ సెక్టార్ కిందకి ఓకేనా 27 ఉన్నాయన్నమాట. బిజినెస్ సెక్టార్ కింద 27 ఉన్నాయి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కింద ఒక 3 ఉన్నాయి. అదేవిధంగా అగ్రికల్చర్ దగ్గర ఒకటి ఉంది. ఓకేనా, ఫస్ట్ బిజినెస్ సెక్టార్ కింద చూద్దాం. అందులో ఇప్పుడు చెప్పబోయేటివి 3 లక్షల లోపు వీటికి ఇస్తారన్నమాట. ఓకే, అవి ఫ్లవర్ బొకే మేకింగ్. ఓకేనా, ఫ్లవర్ బొకే ఉంది కదా, దాన్ని తయారు చేయడం కానీ డెకరేషన్ చేయడం కానీ అది ఉంది. దీనికి నో ఎడ్యుకేషన్. ఓకేనా, ఎటువంటిదో పర్వాలేదు, అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రెండవది వర్మీ కంపోస్టింగ్ అండ్ ఆర్గానిక్ మాన్యూర్ అని ఉంది. దీనికి కూడా ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. నెక్స్ట్ మూడవది వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ ఐటీ సర్వీసెస్ అని ఉంది. దీనికి క్వాలిఫికేషన్ కావాలంటున్నారు. డిప్లొమా కానీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఏ రిలేటెడ్ ఫీల్డ్. ఓకేనా, అది ఉంటే మాత్రం దీనికి అప్లై చేసుకోండి. నెక్స్ట్ నాలుగవది ఎల్ఈడి బల్బ్ అండ్ ఎనర్జీ సేవింగ్ డివైస్ అసెంబ్లింగ్. ఓకేనా, ఈ రకమైన ఒకటి ఇచ్చారు కాబట్టి దీనికి ఏదైనా మీరు అప్లై చేసుకోవాలంటే చేసుకోండి. దీనికి కూడా డిప్లొమా కానీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఐదవది ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రీషియన్ సర్వీసెస్. ఓకేనా, దీనికి సంబంధించిన అప్లై చేసుకోవాలంటే మాత్రం గుర్తుంచుకోండి, ఐటీఐ అయినా చదువు ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ ప్లంబింగ్లో డిప్లొమానా చేసి ఉండాలి, లేదా ఎలక్ట్రికల్లో డిప్లొమానా చేసి ఉండాలి, లేదా దానికి రిలేటెడ్ ట్రేడ్స్లోనే ఏదో ఒకటి చేసి ఉండాలి అనేది అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఆరవది వాటర్ బాటిల్ రీఫిల్ అండ్ ప్యూరిఫికేషన్ కోర్స్. ఓకేనా, దీనికి మినిమం 10th క్లాస్ చదువు ఉండాలి అంటారు. నెక్స్ట్ ఏడవది వాటర్ రీసైక్లింగ్ అండ్ అప్సైకిల్ బిజినెస్ అంటారు. దీనికి నో ఎలిజిబిలిటీ, నో ఎడ్యుకేషన్. ఓకేనా, ఇప్పుడు చెప్పాడు ఈ 7 రకాలు వచ్చి 3 లక్షల లోపు లోన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇస్తారు. 60% సబ్సిడీ దీనికి ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ఎనిమిదవది ఇక్కడి నుంచి 3 లక్షల పైన 10 లక్షల లోపు. ఓకేనా, ఇప్పుడు చెప్పే వాటికైతే రాబోతూ ఉంది కాబట్టి ఈ మధ్యలో పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పేటువంటి ఈ లోన్స్కి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ దీనికి సబ్సిడీ వచ్చి జస్ట్ 40% ఇస్తారు. ఓకే, ఏదేదంటే మొబైల్ రిపేరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ఉంది కదా, దీన్ని పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. దాని క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ కానీ డిప్లొమా ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ఉండాలంటున్నారు. నెక్స్ట్ సోపు డిటర్జెంట్ అండ్ మేకింగ్, దీనికి నో ఎడ్యుకేషన్, ఎవరైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 10వది ఫిష్ ఫార్మింగ్ ఆక్వాకల్చర్, దీనికి కూడా ఎటువంటి చదువు అవసరం లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 11 అడ్వెంచర్ టూరిజం ట్రెక్కింగ్ అండ్ క్యాంపింగ్. ఓకేనా, దీనికి డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి అని అంటున్నారు. నెక్స్ట్ 12వది మొబైల్ కార్ వాష్ అండ్ సర్వీస్, దీనికి ఐటీఐ కానీ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ అయినా ఉండాలి. నెక్స్ట్ 13వది బేకరీ అండ్ కాన్ఫెక్షనరీ యూనిట్, దీనికి ఎటువంటి చదువు అవసరం లేదనేది అంటున్నారు. నెక్స్ట్ 14వది బ్రిక్ క్లీన్ అండ్ ఫ్లై యాష్ బ్రిక్ ప్రొడక్షన్. ఓకేనా, దీనికి నో ఎడ్యుకేషన్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సెరికల్చర్ సిల్క్ ప్రొడక్షన్. ఓకేనా, దీనికి కూడా నో ఎడ్యుకేషన్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ ప్యూరిఫికేషన్ ఆర్ఓ ప్లాంట్ సెటప్. ఆర్ఓ ప్లాంట్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో పెట్టుకోండి. దానికి మాత్రం ఐటీఐ అయినా చదువు ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా రిలేటెడ్ ఏదైనా ఉండాలని అయితే అంటున్నారు. ఓకే, నెక్స్ట్ 17వది వెల్డింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఉంది, దాన్ని కూడా పెట్టుకోండి అంటున్నారు. దానికి ఐటీఐ అయినా ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అయినా ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ అయినా ఉండాలంటున్నారు, లేదా రిలేటెడ్ ఏదో ఒకటైనా ఉండొచ్చు. నెక్స్ట్ జూట్ బ్యాగ్స్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ మేకింగ్, ఈ బిజినెస్ కూడా ఉంది. దీనికి ఎటువంటి చదువు అయితే అవసరం లేదు. నెక్స్ట్ 19 సోలార్ ప్యానల్ అసెంబ్లింగ్ అండ్ ఇన్స్టలేషన్, ఇది ఉంది కదా, దీనికి మాత్రం ఐటీఐ అయినా ఉండాలి, లేదా డిప్లొమా అయినా ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ డిప్లొమా ఇన్ మెకానికల్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ 25 సోలార్ ఎనర్జీ ప్రోడక్ట్ సేల్స్ అండ్ ఇన్స్టలేషన్, దీనికి కూడా ఐటీఐ కానీ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ డిప్లొమా ఇన్ మెకానికల్ అయితే ఉండాలి. నెక్స్ట్ 21 కోర్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండి, దీనికి చదువు అవసరం లేదు. నెక్స్ట్ 22 ఫోటోగ్రఫీ కానీ
వీడియోగ్రఫీ కానీ స్టూడియోకి సంబంధించి మీరు పెట్టుకోవాలనుకుంటే మాత్రం మినిమం 10th క్లాస్ ఉండాలంటున్నారు. నెక్స్ట్ 23 ఆయుర్వేదిక్ సంబంధించి క్లినిక్ అండ్ హెర్బల్ మెడిసిన్ స్టోర్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం BAMSలో డిగ్రీ ఉండాలి, లేదా లైసెన్స్డ్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ అన్న ఉండాలంటున్నారు. ఓకే. నెక్స్ట్ 24వది జనరిక్ మెడికల్ షాపు. ఇది కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. దీనికి D ఫార్మసీ అయినా ఉండాలి, లేదా B ఫార్మసీ అయినా ఉండాలి, లేదా రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ దగ్గర అయితే ఉండాలి. ఓకే. నెక్స్ట్ 25 బ్యూటీ పార్లర్. బ్యూటీ పార్లర్ కూడా ఉంది, కానీ దీనికి మినిమం 10th క్లాస్ ఉండాలి, లేదా బ్యూటీ పార్లర్కి సంబంధించినటువంటి ఏదైనా సర్టిఫికేట్ ఏదైనా కూడా పెట్టచ్చు. మీరు ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికేట్ ఏదైనా కూడా అంటున్నారు. నెక్స్ట్ 26 మెడికల్ ల్యాబ్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ DMLT లేదా BMLT MLT అని చేసి ఉండాలి. ఓకే. ఇది ఇప్పుడు చెప్పినటువంటి ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 3 లక్షల నుంచి 10 లక్షల లోపు లోన్లు వీటికి ఇస్తారు. ఓకే. నెక్స్ట్ 10 లక్షల పైన దేనికి ఇస్తారన్నయ్య అంటే ఎలక్ట్రికల్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్ ఉంది. ఎలక్ట్రికల్ బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి కదా, దాని ఛార్జింగ్ పెట్టడానికి కొన్ని యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం 10 లక్షల పైన కూడా ఇస్తారు. దీనికి 40% సబ్సిడీ ఇస్తారు. ఓకేనా. దీనికి మాత్రం ITI అయినా ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ, లేదంటే సర్టిఫికేట్ ఇన్ EV మెయింటెనెన్స్ కానీ, బ్యాటరీ మేనేజ్మెంటు ఆర్ ఎలక్ట్రికల్ సేఫ్టీ, ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్ అంటున్నారు. ఇవేమైనా ఉంటే మాత్రమే మీకు ఇస్తారు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్. దీంట్లో 1 లక్ష నుంచి 10 లక్షల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే. అదేదో చూద్దాం. ఫస్ట్ది 3 వీలర్ ప్యాసింజర్ ఆటో ఉంది, అప్లై చేసుకోండి. దానికి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, పెట్టుకోవాలి. ఎలక్ట్రికల్ ఆటో. ఓకే. నెక్స్ట్ ప్యాసింజర్ ఆటో 4 వీలర్ ఉంది, దీనికి కమర్షియల్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అయితే అంటున్నారు. నెక్స్ట్ ప్యాసింజర్ కార్ ఉంది, దీనికి ట్రాన్స్పోర్ట్ లేదా కమర్షియల్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని అయితే అంటున్నారు. నెక్స్ట్ 7th సెక్టర్ వచ్చి అగ్రికల్చర్ కింద కేవలం ఒకటి మాత్రమే ఇచ్చారండి, అది వచ్చి డ్రోన్స్. అది డ్రోన్స్ దేనికి, వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి డ్రోన్స్ మాత్రమే. ఇది పరిగణలోకి తీసుకోండి. ఓకే. ఎరువులు చల్లడం కోసం కానీ, మానిటరింగ్ కోసం కానీ, కేవలం వ్యవసాయానికి సంబంధించిన వాడుక దానికి మాత్రమే ఇస్తారు డ్రోన్స్. ఓకే. ఇది ఈ 31 రకాలు మాత్రమే SC కార్పొరేషన్కి సంబంధించి ఉన్నాయి. దీనికి సంబంధించి కార్పొరేషన్కి సంబంధించిన లోన్లు, దీనికి సంబంధించిన సబ్సిడీలు, లబ్ధిదారుని వాటా, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే గత వీడియోలో చాలా వివరంగా చెప్పాను. లేదా ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుగులో అక్షరాల్లో మన వెబ్సైటు మునిరత్నం అప్డేట్స్ ఉంది కదా, గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది, లేదా ఆ లింక్ ఫస్ట్ కామెంట్లోనే ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, కావాలంటే ఓపెన్ చేసుకోండి. ఓకే. అక్కడ మీకు తెలుగులో వివరంగా ఇచ్చుంటాను. ఓకేనా. కాబట్టి ఇప్పుడు చెప్పిన లోన్లు ఏదైతే ఉందో వాటిలో మీకు సూటబుల్, ఇక్కడ చెప్పిన దాని ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం మేము దీనికి అర్హులు, మేము అప్లై చేసుకుంటాం, మాకు ఆసక్తి ఉంది అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి, చేసిస్తాను. ఓకే. థ్యాంక్ యూ.